ప్రైజ్ లార్డ్. నా పేరు మోసా కేజియా గ్రేస్. నేను పాస్టర్ మోసా అబ్రహం గారి ప్రథమ కుమార్తెను. మా నాన్నగారికి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని చేయించు ముందుకు కొనసాగుతున్నారు. కాకినాడ పట్టణంలో మారుమూల ప్రాంతమైన దుమ్ములపేట గ్రామంలో చిన్ని పరిచర్య చేయించు మహాసభలు నిర్వహిస్తూ ప్రతిరోజు 100 మంది వృద్ధులకు ఆహారం పెట్టుటకు దేవుడు కృప చూపిస్తున్నారు. మా పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో మా పరిచర్యల నిమిత్తం ప్రార్థించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో క్రాంతి ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ మోసా అబ్రహాం. విక్టరీ మినిస్ట్రీస్ అనే సంస్థను స్థాపించి ప్రభు పరిచర్యలో దాదాపుగా 9 ఏళ్లుగా పరిచర్య చేస్తూ దేవుని కార్యాలు చేయటానికి దేవుడు నన్ను ఈ కాకినాడ పట్టణంలో దుమ్ములపేట అనే గ్రామంలో తన పరిచర్య కొరకు ఎన్నుకున్నారు. పరిచర్య చేస్తూ 2014లో డాక్టర్ ప్రియస్ రాంబాబు గారిని బెంగళూరు నుంచి కాకినాడ పట్టణానికి తీసుకురావడానికి దేవుడు ప్రత్యేకమైన కృప చూపించి తలంతనిచ్చి తన మహిమలో ఆ సభలను అత్యంత గంభీరంగా కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగలేని రీతిలో ఆయన ఆ సభలను జరిపించుకున్నారు. దాదాపు 15.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ₹1 నా చేతి పడకుండా దేవుడు తన మహిమలో ఆ ధనాన్ని ఇచ్చి తన మహిమకరంగా జరిపించుకున్నారు. అలాగున్న పరిచర్య కొనసాగిస్తుండగానే మీరు అనుకుంటారు ఎంతో గొప్ప సంఘము, గొప్ప ధనము, లేకపోతే ఏదేదో ఉన్నదని. కానీ నా దగ్గర ఏమీ లేదు. కేవలం చిన్న పూరిపాకలో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. నా పరిస్థితి, నా సేవ విధానం ఏంటంటే నేను నమ్ముకున్న నా దేవుడే నా పరిచర్య, నా విధానం, నా సేవ. 2014లో దేవుడు తన ఘనమైన పరిస్థితిని ఏర్పాటు చేసి 15లో కూడా 5 దినాలు విక్టరీ ఫెస్టివల్స్ నిర్వహించడానికి దేవుడు కృప చూపించారు. 5 దినాలకు సుమారు 26 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దాదాపు దేవుడు తన ఆకాశవాకిట్లు విప్పి 23 లక్షల రూపాయలు దేవుడు తన ధననిధుల ద్వారా నాకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రభు సేవలో కాకినాడ పట్టణంలో దేవుడు నన్ను ఎన్నుకొని తన మహిమకరంగా ఆశ్చర్యకరమైన రీతిలో నన్ను వాడుకోవటం జరుగుతూ ఉంది. ఇదంతా నా ఘనమైన స్థితి కాదు. దేవుడే తన మహిమ చొప్పున నన్ను నడిపిస్తూ ఈ రోజు వరకు కాకినాడ పట్టణంలో నేను బయటకు వెళ్తే నన్ను పలకరించిన వారు ఎవ్వరూ లేరు. ఈ స్థితి నా కుటుంబీకులు ఇవ్వలేదు. ఈ పరిస్థితి నా బంధువులు ఇవ్వలేదు. ఈ పరిస్థితిని నా దేవుడు మాత్రమే కలుగు చేశారు. ఆ దేవుని సన్నిధిలో ప్రతి క్షణం దేవుని పని చేయాలని ఆలోచనలో నేనున్నాను. ప్రతి క్షణం దాదాపు తెల్లవారు 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ప్రభు పరిచర్యలోనే ఉన్నాను. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన కార్యం చేయమని ప్రేరేపించాడు. అదేమిటంటే 100 మంది వృద్ధులకు మధ్యాహ్నం ఆహారాన్ని పెట్టాలని దేవుడు ప్రేరేపించినప్పుడు నేను ఒట్టి చేతులతోనే ఉన్నాను. నా దగ్గర ఏ ధనము లేదు. కానీ దేవుడు చెప్పారు నీవు చేయాలి అని చెప్పినప్పుడు 5వ తారీఖున నేను ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాదాపు ఇప్పటికీ నెల దాటింది. ఏ రోజు ఏ క్షణము ఆ పరిచర్య ఆగలే. కేవలము ప్రార్థన, విశ్వాసం, పట్టుదల, ఈ 3 నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన వరాలు. చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, ఎలా సాధ్యం అంటారు. నా దేవుడే నాకు సాధ్యం, నా ప్రార్థనే నాకు సాధ్యం, నా విశ్వాసమే నాకు సాధ్యం. ఈ 3 ద్వారా నేను కాకినాడ పట్టణంలో ఈ చిన్న పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఈ రోజు వరకు దేవుడు కార్యములు ఎన్నో కాకినాడ పట్టణంలో కార్యక్రమాలు జరిపించడానికి నన్ను వాడుకుంటూ ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్లో కూడా అత్యధికంగా ధనాన్ని దేవుడు హెచ్చించి పని చేయడానికి, తన మహిమకరంగా చేయడానికి దేవుడు నన్ను వాడుకోవటం జరిగింది. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం, చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఈ పరిచర్యలు ఎలా చేస్తున్నారు, ఎవరిస్తున్నారు, ఎవరు మీకు పంపుతున్నారు అడుగుతూ వస్తూ ఉన్నారు. కానీ ఎవరు పంపుతున్నారు, ఎవరిస్తున్నారు అన్న సంగతి నేను మీకు తెలియజేయడానికి ఈ కాంతి ఛానల్ ద్వారా మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకొని ప్రభు పరిచర్య ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని చూసి పరిచర్య చేయాలో అనేది మొట్టమొదటిగా సేవకులైన మేము లేకపోతే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం, క్రీస్తుని ఎరిగిన వారు ప్రతి ఒక్కరూ క్రైస్తవుడుగా మారాలి. క్రైస్తవుడు అంటే ప్రియమైన వాళ్ళారా ఒకటే. క్రైస్తవుడు అంటే ఏది కనిపించలేనప్పుడు ఆయన నేనున్నానంటాడే, ఆయన మాట ప్రకారం నడిచేవాడే క్రైస్తవుడు. అంతేకాదు, క్రైస్తవుడు అంటే క్రీస్తులాగు జీవించేవాడు. క్రీస్తు ఎవరి మీద ఆధారపడలే. క్రీస్తుకున్న తత్వం ఏంటంటే
ఆయన పంపిన పనిని నెరవేర్చుకోవడానికి ఈ స్థలానికి లోకానికి వచ్చారు. ఈరోజు క్రిస్మస్ పండుగ జరిపించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులాగా ఉండగలుగుతున్నారా అన్న సంగతి అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన ప్రయాణం ప్రారంభించినప్పుడు అబ్రహాము 12 అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో రాయబడ్డది, నేను నీకు చూపించిన ప్రదేశం నువ్వు వెళ్ళుము అన్నాడు. డిక్షనరీలో అబ్రాము అన్నది వెదిగితే అబ్రాము అంటే ఘనమైన వాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంత ఘనమైన వాడు దేవుని మాటను పట్టుకొని ఎందుకు నడవలసిన పరిస్థితులు వచ్చాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. అబ్రహాము బొమ్మలమ్ముకున్నవాడని బైబిల్ చెప్తా ఉంది, ఆస్తిపరుడని బైబిల్ చెప్తా ఉంది. ఏది లోటు కలిగిన వాడని బైబిల్ చెప్పలేదు, అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాము ఎరిగిన దేవుడు ఎవరో చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఒక మనిషి పిలిస్తే ఎలా పలుకుతారో అబ్రహాం కూడా తన ప్రయాణాన్ని అలాగో జరిపిస్తూ వచ్చాడు. దేవుని మాటను తీసుకొని బైబిల్లో చెప్తా ఉంది. అబ్రాము అని ఇంగ్లీష్ బైబిల్లో నేను ఎదిగినప్పుడు అబ్రాము అంటే శ్రేష్టమైన వాడని ఇంగ్లీష్ డిక్షనరీలో రాయబడ్డది. అబ్రాము శ్రేష్టమైన వాడు అయినప్పుడు మరి ఎందుకు దేవుని వెంబడించవలసిన పరిస్థితి వచ్చింది అంటే, ధనము గొప్పదిగా ఎంచలేదు అబ్రాము, తనకున్న బంధువులు గొప్పదానిగా ఎంచలేదు అబ్రాము, లేకపోతే తనకున్న ఆస్తి గొప్పదని ఎంచలేదు అబ్రాము. ఇంత ఘనమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు మాట ద్వారా అబ్రాము తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ ప్రయాణంలో ప్రియమైన వర్లారా, ఎక్కడికి వెళ్తున్నామని అందరూ తెలుసుకొని ప్రయాణం చేస్తారు. కాకినాడ నుండి అమెరికా వెళ్ళాలి అంటే కాకినాడ నుండి అమెరికా వెళ్ళడానికి టికెట్ చేసుకోవాలి, వీసా చేసుకోవాలి, ఎన్నో చేసుకుని ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను చూపించు దేశము అని చెప్పాడు, కానీ దేవుడు ఆయన ఏం చూపించాడు అన్నది అబ్రాము అడగలే. దేవుడు చెప్తున్న ప్రతి మాటను అంగీకరిస్తూ ప్రయాణం చేస్తూ వచ్చాడు. మనందరికీ బాగా తెలుసు అబ్రహాం ఏ రీతిగా ప్రయాణం చేశాడో. ఆ ప్రయాణంలో ఆయన ప్రతి తొలిమట్టికున్న విశ్వాసం ఏంటో తెలుసా ప్రేమ వల్లారా? అబ్రహాము ప్రయాణం ద్వారా మొట్టమొదటిగా దేవుడు చెప్తేనే కానీ ఎక్కడికి కదిలేవాడు కాదు. దేవుడు చెప్పాడు అంటే ఎలా చెప్పాడు అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా చెప్పాడు, ఏ విధంగా చెప్తాడు అంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటంటే ప్రేమ వల్లారా, ఒక బలిపీఠం కట్టడం, ఆ బలిపీఠం దగ్గర కూర్చొని దేవుడు చెప్పే మాట కొరకు ఎదురు చూడటం. అబ్రహాం జీవితంలో మొదటైన మెట్టు అది. ఏంటి? ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడా అంటారు. ఎస్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రార్థనకున్న శక్తి ఏంటంటే మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా పొందుకుంటున్నామని నమ్ముతూ ప్రార్థన చేయాలి. అబ్రహాం ప్రయాణంలో కూడా ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించుకున్నట్లు బైబిల్ గ్రంథం చెబుతుంది. 17 అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అబ్రహాం పరిస్థితి అబ్రహాముగా మార్చబడాడు. ఒక కుటుంబానికి తండ్రిగా ఉన్న అబ్రాము, లేకపోతే ఘనమైన వాడిగా ఉన్న అబ్రాము, 17 అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అబ్రహాం పరిస్థితి అబ్రహాముగా మార్చబడ్డది. అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఒక్కరి లేకుండా జనములకు తండ్రి ఎలాగయ్యాడు అంటే తన విశ్వాసం. ఆ విశ్వాసంలో బలమైన నమ్మకం తనకుంది. దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా తను చూపించిన ప్రతి ప్రాంతానికి ప్రయాణం చేస్తూ బలమైన సాక్షిగా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఆయన చూపిస్తూ ప్రజలను అనేకులను ప్రభు యొద్దకు ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము దేవా అంటారు. అబ్రహాము అంత గొప్పవాడా అంటే అవును. దేవుని మాట ప్రకారంగా నడిచే ప్రతి మనిషి కూడా గొప్పవారే. మనం అర్థం చేసుకోవాలి. నేను బలహీనును, నేను గొప్పవాడిని కాను అనుకుంటూ చాలామంది ప్రయాణాలు చేస్తారు. ఒక ఫెలోషిప్కి వెళ్ళి నేను ఈ రీతిగా చెప్తా ఉన్నాను, వచ్చే ఏడాది కూడా మీటింగ్స్ పెట్టబోతున్నాను, దానికి 26 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పాను. వెంటనే వారు అన్నారు, ఎలాగ సాధ్యము అన్నారు. మీకు ఎవరైనా దొరలు పంపుతున్నారా అన్నారు. నేను అన్నాను, లేదండి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడే తన ధననిధులు తెరుస్తున్నాడు అన్నాను. వారు అన్నారు కదా, మేము ప్రార్థన చేస్తున్నాం, మాకెందుకు రావటంలే అన్నాడు. ప్రార్థనలో వ్యత్యాసం ఉంటే ఖచ్చితంగా రాదు. ప్రార్థనలో నమ్మకం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మనం ఎంత అడిగితే అంత ఇస్తాడు దేవుడు. ఈరోజు 70,000 రూపాయలతో ప్రారంభించిన మీటింగ్స్ ఈరోజు చూస్తే 26.5 లక్షలు ఖర్చు పెట్టి దేవుని మహిమకర కాకినాడ పట్టణంలో ఎన్నడూ ఎరగలేని రీతిలో ఈ చిన్న అబ్రహాం ద్వారా ఆ పరిచర్యను కొనసాగించుకున్నాడు. ఏంటి, ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నారా? లేదు ప్రియమైన వర్లారా, నేను చేస్తున్నది కేవలం నా దేవుని ద్వారా. దేవుని వైపు చూస్తాను, దేవునిలో ఉంటాను, దేవుని కొరకు జీవిస్తాను. దాన్ని బట్టి దేవుడు నేను ఏం అడిగినా ఈ రోజు వరకు ఎవరిని చేయిచాప అడిగే అలవాటు నాకు లేదు. అబ్రహాం కూడా ఆ రోజుల్లో
ఎవరిని అడిగి చేయి చాపే అలవాటు ఆయనకు లేదు. ఆయనకున్న అలవాటు అంతా కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవడం. ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా పొందుకునే అలవాటును నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఇచ్చేవాడు. ఆయన ఎవరికిస్తాడు, ఎలాగిస్తాడు, ఎప్పుడిస్తాడు? ప్రియమైన వాళ్ళరా, ప్రతిదానికి ఒక సమయం కలదు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముగా మార్చిన తర్వాత సుమారు 25 ఏండ్లు అబ్రహాము ఓపికతో కనిపెట్టాడు. వాగ్దానాన్ని చూశాడు తప్ప ఇచ్చాడా లేదా అని వెనక్కి చూడలేదు. అబ్రహాము ఎన్నడూను అడిగినట్లుగా నాకు కనిపించట్లే. తన విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే తెలుసా ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం మీద నిలబడండి. ఖచ్చితంగా దేవుడు చేశాడు, వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా తీర్చిదిద్దే గొప్ప శక్తి కలిగిన దేవుడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని బైబిల్ చెప్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మనుషుల వైపు మనుషులు చూస్తూ ఉన్నారు. మనుషుల వైపు మనుషులు చూస్తే మనుషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏది మనకు ఇవ్వలేరు, కానీ ఇచ్చే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనుషులు చేసే దేవుడే మనతో ఉన్నాడు. నేను అంటాను, దొరలు ఇస్తున్నారా అంటారు. దొరలకి ఇచ్చే దేవుడే నాకుని ఇస్తున్నాడు. దొరలకు ఇచ్చే దేవుడే మనకు ఇస్తాడు. దొరలకి ఇచ్చే దేవుడే మనతో ఉన్న దేవుడు. ప్రియమైన వల్ల వారితో ఏ దేవుడైతే ఉన్నాడో మనతో కూడా అదే దేవుడు ఉన్నాడు. కాబట్టి అబ్రాహాముతో ఏ దేవుడై ఉన్నాడో ఈరోజు నాతో కూడా అదే దేవుడు ఉన్నాడు. ఈరోజు మిమ్మల్తో మాట్లాడుతున్న మాటను దయచేసి గమనించవలసిన అవసరం ఉంది. వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించండి. దేవుని స్వరాన్ని వినడానికి ప్రత్యేకమైన తలంపు కలిగి ఉండండి. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటలు చాలా నమ్మకంగా ఉంటాయి. వినేవారికి మాత్రమే, దాన్ని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను, ఇంత కారణం ఏంటి తెలిసిన? చాలామంది నన్ను అడుగుతారు, ఏంటి బ్రదర్ చాలా గుండె ధైర్యం అంటారు. ఎస్, నేను చేస్తున్న చాలా చిన్న పని. నా గుండె ధైర్యం అంతా నా దేవుడే. ఎందుకో తెలిసిన? ఆకాశము భూమి నా పాదపీఠమన్నాడు. ఆయనకి భూమి మీద ఉన్న ఆస్తి ప్రపంచంలో ఎవరికి లేదు. చాలామంది ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. నేను నా దేవుని ప్రజలను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి క్షణం ఏదో ప్రాంతంలో ఏదో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కేవలం నా దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటాను. ప్రతి క్షణం కూడా. ఎందుకు తెలుసా? నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైనది భూమి మీద ఏమీ లేదు. ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఈరోజు నేను మీ ముందుకు అబ్రహాం అనే వ్యక్తి ద్వారా నేను అదే పేరు కలిగి ఉన్నాను. అదే ప్రయత్నం చేస్తున్నాను. మనం ఏం కలిగి ఉన్నామో అదే ప్రకటించడానికి దేవుని సన్నిధిలో నేను ముందుకు వస్తూ ఉన్నాను. మనం ఏం కలిగి ఉన్నామో అది ప్రజలకు తెలియాలి. ప్రియమైన వర్లారా, ఈరోజు 100 మంది వృద్ధులకు ఎలా పెడుతున్నారండి అందరూ ప్రశ్నిస్తారు. 100 మంది వృద్ధులు భోంచేస్తున్న ఆహారాన్ని నేను భోంచేస్తున్నాను అంటే అర్థమైందా మీకు తెలుసా? ప్రియమైన వర్లారా, నేను ఏం తింటానో వారికి అదే పెడతా ఉన్నా. కారణం ఏంటి తెలిసిన? నా దేవుడు అందరిని ఒకేలాగా చూసిన దేవుడు. కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఆ 100 మంది వృద్ధులతో కలిసి ఆ భోంచేస్తూ వారితో సంతోషంగా ఏ విధంగా తృప్తి చెందుతున్నారో అని అడుగుతాను. ఎందుకో తెలిసిన? వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి అన్నాడు. ప్రియమైన వర్లారా, అబ్రహాము ఘనమైన వాడే. తన పరిచర్య ముగించేసరికి ఏమైనాడు తెలుసా? ఘనమైన వాడు జనములందరికీ తండ్రిగా మారాడు. కారణం ఏంటో తెలిసిన? తన విశ్వాసం. కారణం ఏంటో తెలిసిన? తన పట్టుదల. కారణం ఏంటో తెలిసిన? ప్రియమైన వర్లారా, తనకున్న నమ్మకం. ప్రియమైన వర్లారా, ఈ 3 కలిగిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా ప్రపంచాన్ని కాదు దేనైనా సాధించగలిగిన దేవుడు. దేనినైనా సాధించడానికి అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తిగా మార్చగలిగాడు. ఎందుకో తెలిసిన? నిరంతరం నాతో ఉన్న గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నాం. అందుకనే భక్తుడు అంటాడు, నిరంతరం ఆయనతో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే, నిరంతరం కృషి చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేర్చడానికి సమర్థుడైన నేను ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని సన్నిధిలో నిత్యము నిలకడగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో నిలబెడదాం. దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తాం. బైబిల్లో చూస్తే అబ్రహాము లోతు తన కాపురుల దగ్గర వైరం వచ్చినప్పుడు అబ్రహాము లోతుతో అంటాడు, లోతు నీకేం కావాలో చూసుకో అని చెప్తా ఉంటాడు. ఆ లోతు అనుకుంటాడు, పచ్చగా ఉంది కదా, ఆ ప్రాంతం అంతా నేను తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అబ్రహాము ఏది ఆశించలే, మరుభూమి లాంటి దాన్ని ఎన్నుకున్నాడు. కారణం ఏంటి తెలిసిన? తనకున్న ధైర్యం. ఏంటో తెలిసిన? దేవుడు ఆయన దేనినైనా మార్చగలడు. ఆయన దేనినైనా ఏదైనా చేయగలడు. మరుభూమిని ఫలించేదానిగా మార్చగలడు. అబ్రహాము తన జీవితంలో పొందిన గొప్ప కార్యం ఏంటో తెలిసిన? ఆ మరుభూమిని మంచి భూమిగా మార్చడం, ఫలించేదానిగా మార్చడం. చాలామంది అనుకుంటారు ఏంటో తెలిసిన?
నేను దీంట్లో ఫలించగలనా, అభివృద్ధి చెందగలనా అనే చాలా విషయాల్లో దిగజారిపోతూ ఉంటారు. ఎందుకో తెలిసిన వారి మీద వారు ఆధారపడుతూ ఉన్నప్పుడు మన మీద మనం ఎందుకు ఆధారపడాలని వాక్యం చెప్తుంది? లేదు కదా. మన మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటి తెలిసిన? సృష్టించిన వాడు, అన్నీ చేయగలిగిన వాడు. ఆయనకు ఇది సాధ్యం కాదని బైబిల్ ఏదని చెప్పిందా? లేదు. ఏదైనా చేయగలడు. బైబిల్ గ్రంథంలో నువ్వు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వారికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథంలో ప్రతి ప్రాంతంలో ఎక్కడో దిక్కుల అబ్రహాం కనబడతానే ఉన్నాడు. కారణం ఏంటి తెలిసిన? ఏదైనా చేయగలిగిన దేవుడిని వెంబడించాడు అబ్రహాము వెంబడించేటప్పటికి పెద్ద కుటుంబం. 12 అధ్యాయంలో చాలా పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ చేశాడు. కుటుంబాన్ని వదలమన్నాడు, ఊరును వదలమన్నాడు, అన్నీ వదలమన్నాడు. అన్నీ వదిలిపెట్టాడు. ఎందుకు తెలుసా? వదిలిపెట్టడానికి కారణం తెలుసా? అన్నిటికంటే గొప్ప దేవుడు తనకు పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు దేవుడు చెప్పినవన్నీ విడిచిపెడితే ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దేవుడు విడిచిపెట్టమన్నాడు అంటే కారణం ఏంటి తెలిసిన? విడిచిపెట్టిన దానికంటే ఘనమైనది దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. కాబట్టి అబ్రాహాము అప్పటికే ఘనమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఘనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఘనమైన గొప్ప దేవుడిని కలిగి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడే దేవుడు ఇంకా గొప్పవిస్తాడని ఎదురు చూస్తూ వెళ్ళాడా అంటే కాదు. కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని మాట ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నేను మీకు ముందుకు వస్తున్నాను. కారణం ఏంటో తెలిసిన? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ప్రపంచాన్ని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ప్రపంచాన్ని మన ముందు పెట్టిన గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నాం. సృష్టి అంతటిని తన కొరకు తాను చేసుకోలేదు ప్రియమైన వాళ్ళారా. తన కొరకు తాను చేసుకున్నాడని మనం అనుకుంటే కుదరదు. ఎందుకంటే తను కలిగిన ప్రజలకు చేశాడు. కాబట్టి సృష్టిలో ఎక్కడదైనా తెచ్చి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. 2వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్లో మీటింగ్ జరుగుతూ ఉంటే వర్షం కురుస్తూ ఉంది. మేము ఒకటే మాకున్న విశ్వాసం ఏంటంటే దేనినైనా ఆపగలిగిన సమర్థుడు. వేదిక మీద నేను అదే చెప్పాను, మీరు వెళ్ళిపోవద్దు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. డిసెంబర్ 2వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్లో దేవుడు కురుస్తున్న వర్షాన్ని ఆపేశాడు. కారణం ఏంటి తెలిసిన? విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షణ కలిగినది. దాని మీద ఎవరైతే నిలబడతారో, పునాది బలంగా వేసుకుంటారో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దయచేసి గమనించండి. బైబిల్ అన్నీ పాటించిన మీరు, బైబిల్ని వెంబడిస్తున్న మీరు, నేను ఒకటే చెప్తున్నా మీ ముందుకు వచ్చి, ఏంటో తెలిసిన? విశ్వాసం కలిగి జీవించండి. బైబిల్లోను అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అను మాటతో చెప్తే సరిపోదు. అబ్రహాము ఏ రీతిగా జీవించాడో ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది పేరు తక్క జీవితం లేదు అంటారు. ఎందుకో తెలిసిన? జీవించకపోవటం వలన అంటారు. జీవిస్తే అన్నారు కదా. ఒక పాస్టర్ నా దగ్గరకు వచ్చి అన్నాడు, 2015 విక్టరీ ఫెస్టివల్స్ అయిన తర్వాత ఆ అబ్రహామును మేము చూసాము, లేదు కానీ ఈ అబ్రహాములో ఉన్న విశ్వాసం మేము చూసాం అన్నాడు. ఎందుకన్నారు తెలిసిన? కారణం ఏంటో తెలిసిన? ప్రియమైన వాళ్ళారా, ఆ క్రియలు మనలో నుంచి దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని సమ్ముఖంలో ఉన్న నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఇతరుల వైపు చూసేవారిగా కాకుండా దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. అబ్రహాం అదే చేశాడు. ప్రియమైన వాళ్ళారా, తను ప్రయాణం అంతా కూడా మన బైబిల్ గ్రంథం చూస్తే 25 ఏండ్లు దేవుడు చెప్తే నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడ ఆగలే. దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రాంతానికి నేను వెళ్ళను అని చెప్పలే, వెళ్తానే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఎంత కష్టమైనా చేయాలి. మానవ బ్రతుకు ఆయన పని కొరకే. నిన్ను నన్ను సృష్టించింది ఎందుకో తెలిసిన? ఆయన మాట ప్రకారంగా నడవటానికి. ఆయన మాటను విడిచిపెడితే మనం ఎక్కడికి ప్రయాణం చేయలేం, ఆగిపోతాం. ఈరోజు చాలామంది ప్రయాణాలు ఆగిపోతున్నాయి. కారణం ఏంటో తెలిసిన? వారిని వారు చూసుకున్నప్పుడు, మనలను మనం ఎప్పుడైతే చూసుకుంటామో మనం ఆగిపోతూనే ఉంటాం. కానీ మనలను మనం చూసుకోవటం ముఖ్యం కాదు, మనం దేవుని చూడటం ముఖ్యం. ఆ దేవుని సన్నిధిలో నిలబడటం ముఖ్యం. ఆ దేవుని కొరకు బ్రతకటం ముఖ్యం. ఆ దేవునిలో ఉండటం ముఖ్యం. ఆ దేవుని కొరకు జీవించటం ముఖ్యం. ఆ దేవునిని ఇతరులకు ప్రకటించటం ముఖ్యం. అన్నిటితో సైతం నీ దేవుడు గొప్పవాడని చెప్తా ఉన్నారు నాతో ఈరోజు. ఎందుకో తెలిసిన? నేను వారితో సవాల్ చేస్తాను. కారణం ఏంటి సవాల్ తెలిసిన? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఇస్తాడు. గౌరవనీయులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మా గ్రామానికి దర్శించినప్పుడు, మా మందిరానికి వచ్చినప్పుడు, ఎలా చేస్తున్నావు అన్నాడు. ఒకటే, నా దేవుడు ఇస్తున్నాడు అన్నాను. నీ దేవుడు ఎలాగిస్తాడు అనలేదు. నా దేవుడు ఇస్తున్నాడు అంటే ఆయన నమ్మాడు. ప్రేమను వర్లారా, వేదిక మీద నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజకీయ నాయకుల వైపు నేను చేతులు చాపడం. కారణం ఏంటో తెలిసిన? నాకు ఆ ధనం వద్దు, దానికంటే శ్రేష్టమైన ధనం నా దేవుడు కలిగిన వాడు నాకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వారితో నేను అదే చెప్పాను.
నీ విశ్వాసం గొప్పదని ఒక రాజకీయ నాయకుడే చెప్తా వచ్చాడు. కారణం ఏంటి తెలిసిన, మనం నిలబడితే మన కోసం అనేకులు చెప్పటం ప్రారంభిస్తారు. ఈరోజు అబ్రాహాం కోసం ఎప్పుడు ప్రారంభమైంది? 6000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అబ్రహాం గురించి చెప్తానే వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, ఆ చెప్పడం ఆగదు. ఎప్పుడు ఆగిపోతే తెలిసిన, అబ్రహాములాగా జీవించటం ఆగిపోతే ఆగిపోతుంది. ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఏంటో తెలిసిన, పాపంలోకో శాపంలోకో లేకపోతే ధనానం వైపో లోకం వైపు చూస్తున్నప్పుడు ప్రయాణం ఆగిపోతుంది, పరిచర్యలు ఆగిపోతాయి, విశ్వాసంలో దిగజారిపోతాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఆగలేనప్పుడు దేవుడు మనల్ని ఆపడు. మనం ఎంత దూరం పరిగెడితే అంత దూరం తను కూడా పరిగెడుతూ ఉంటాడు. మనం ఏది అడిగితే అది చేస్తానే ఉన్నాడు. ఈరోజు ప్రపంచాన్ని ఒక తారగా చేస్తానన్న దేవుడు. కాబట్టి ఆ తారను చూసి జ్ఞానులు ఎలాగైతే నడిచొచ్చారో నువ్వు ఒక తారవు. కాబట్టి నిన్ను చూసి జ్ఞానమైన వారు చాలామంది దేవుని ఎరగక జీవిస్తూ ఉన్నారు. వారందరినీ నడిపించడానికి నువ్వు ఒక ప్రత్యేకమైన అబ్రహాముగా మారబోవాలి. అలా మారినప్పుడే నీ జీవితంలో నూతనమైన క్రియలు, నూతనమైన తలంపులు నువ్వు అనుభవించటం కాదు, కానీ ఇతరులు అనుభవించేలా చేస్తాడు. బైబిల్ చెప్తా ఉంది ఏంటో తెలిసిన, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించటం అనేది. ప్రేమను మరలా ఏంటో తెలిసిన, నన్ను నేను ఎలాగైతే ప్రేమించుకుంటానో అలాగే ఇతరులకు ప్రేమించాలి. నా శరీరానికి ఏదైతే అవసరం ఇతరులకు కూడా అదే అవసరం. అందుకనే అబ్రహాము తన దగ్గరకు 3 దేవదూతలు వచ్చినప్పుడు వారిని ఆపి అబ్రహాము ఏం తిన్నాడో అదే తీసుకొచ్చి వండి పెట్టి సంతృప్తిపరిచి వారిని పంపించాడు. పంపించినప్పుడు వారు ఉట్టి చేతులతో వెళ్ళిపోలేదు, అబ్రహాంతో వాగ్దానం చేశారు. ఏమని తెలుసా ప్రియమైన వాళ్ళారా, అబ్రహాంతో వాగ్దానం చేశారు, వచ్చే ఏడాది కల్లా నీవు కుమారుని కనబోతున్నావు అని శారాతో చెప్పినప్పుడు శారా నమ్మలే. ప్రియమైన వాళ్ళారా, నమ్మశక్యం లేని పనులు కార్యాలు నా దేవుడు చేస్తాడు. మనుషులకు అర్థం కాదు, నా దేవుడు ఎలా చేస్తాడో మనుషులకు తెలియదు. కాబట్టి తెలియలేని తలములో మనం లేము. కాబట్టి అనుభవించే స్థితి, రుచి చూడగలిగిన అనుభవం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నూతనమైన క్రియలు ఈ మధ్యలో మన మధ్యలో అనేకుల పక్షంగా చేయబోతాడు. చాలామంది అనుకుంటారు ఆశీర్వదించబడటానికి కారకుడు నువ్వైతే ఆశీర్వదించడానికి కారకుడు ఆయనైతే ఆశీర్వాదం ఇతరులకు పంచిపెట్టడానికి కారకుడు మరొకరు కావాలి. కాబట్టి ఆశీర్వాదం అనేది నీ గురించి కాదు, ఆశీర్వాదం అనేది దేవుని గురించి తెలియజేయడానికి. కాబట్టి అబ్రహాము బైబిల్ గ్రంథంలో ఇతరులకు మాదిరిగా జీవించాడు, ఇతరులను ప్రేరేపించేలా చేశాడు. ఇతరులను బైబిల్ చెప్తుంది పరమ తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, ఆయన జనములకు తండ్రి అన్నాడు. కాబట్టి ఆయన అయినప్పుడు నీ ప్రాంతానికి నువ్వు ఒక మాదిరితరంగా మారలేవా? నీ ప్రాంతాన్ని నువ్వు మార్చుకోలేవా? నీ ప్రాంతాన్ని దేవునికి సొంతం చేయలేవా? సువార్త ప్రకటిస్తున్నావు అనుకుంటున్నాం, కానీ సువార్త ఎలా కాదు ప్రకటించడం. నా ఉద్దేశం, దేవుడు నాకు చెప్పిన ఉద్దేశం ఏంటో తెలిసిన, నా క్రియలే సువార్తను ప్రకటించాలి, నా తత్వమే సువార్తను ప్రకటించాలి. అబ్రాహాము ఎవరికి సువార్తను ప్రకటించలే. అబ్రాహాము నేను అంటాను ప్రేమను వల్ల అప్పటికి ఆ 25-12 అధ్యాయం నుండి చివరి దాకా చూస్తున్నప్పుడు అబ్రహాం తన క్రియల సువార్తను ప్రకటించాయి, తన ప్రయత్నం సువార్తను ప్రకటించాయి, అబ్రహాం తన విశ్వాసం సువార్తను ప్రకటించాయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎవరిని ప్రకటిస్తున్నావు? దేనిని ప్రకటిస్తున్నావు? ఎవరి గురించి చెప్తున్నావు? నీ సమస్యలు ఇతరులకు పంచుకుంటావు. ఎందుకని? ఏమన్నా చేయగలరా? చేయలేరు. అబ్రహాంకున్న సమస్యలు ఇతరులకు పంచుకోలే, దేవునితో పంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సముఖంలో ఉన్న నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నూతనమైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలిసిన, నాకు ఈ పరిచర్య కష్టమే, కానీ నేను ముందుకు వచ్చాను. నా దేవుడు నాతో ఉన్నాడు అన్న సంగతి ఇతరులకు ప్రకటన చేయడానికి నేను ముందుకు వచ్చాను. నా ముందు నా గొప్ప దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. నన్ను ఏ దేవుడైతే బలపరుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని కూడా ఆ దేవుడే బలపరుస్తూ ఉన్నాడు. నేను అమెరికా వైపు చూడలే, అమెరికాను సృష్టించిన దేవుని వైపు చూస్తూ ఉన్నా. నేను ఇతరుల వైపు చూడను, నాకు అలవాటు లేదు. నేను దేవుని వైపే చూడటం అలవాటు. అందుకే నా మినిస్ట్రీ లోగోలో విఎం అని పెట్టి చేతులు పైకి చూపించాను. ఎందుకు తెలిసిన? ఆ లోగో చూపిస్తున్నది ఏంటో తెలిసిన, దేవుని చూపిస్తూ ఉన్నా. కాబట్టి దేవుని నీవు చూపిస్తే దేవుడు నిన్ను చూపిస్తాడు. కాబట్టి అబ్రహాము దేవుని చూపిస్తూ వచ్చాడు. అబ్రహాముగా మారిన తర్వాత ప్రతి క్షణం కూడా దేవుడిని చూపించాడు. కాబట్టి ఏ విషయంలోనైనా దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు అసలు కానే కాదు. ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఈరోజు నేను ఉన్నాం. ప్రత్యేకమైన విధానంలో మనం ఉన్నాం. నేను పెద్ద జ్ఞానవంతుడు కాదు. నా సాక్ష్యాన్ని త్వరలో మీ ముందుకు తీసుకుని వస్తాను. ప్రేమ మన అద్భుతాలు ఎన్నో, ప్రతి క్షణం కూడా అద్భుతమే. ఒకరోజు నేను కాకినాడ పట్టణంలో ఫ్లైట్ మీద వెళ్ళాలని ఆశ కలిగినప్పుడు ఒక దైవజనుడు దాని ముందు రాత్రి
నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నానంటే ఒక దైవజనుడు చెప్పారు, మాస్టర్ మార్క్ గారు ఈ విధంగా చెప్పారు, లేదు రేపు మీరు వెళ్తున్నారు అన్నారు. వెళ్ళేటప్పటికి నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో తెలిసిన, ఫ్లైట్ టికెట్ ఖరీదు 2100, కానీ నా దగ్గర ఉన్నది 1000 రూపాయలు మాత్రమే. కానీ నేను వెళ్తున్నానన్న సంగతి ఇతరులకు అందరికీ చెప్పాను. ఇంటికి వెళ్ళిన వెంటనే మా నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ 2000 రూపాయలు తీసుకొని టికెట్ తీసుకొని వచ్చాను. ఫ్లైట్ ఎక్కేటప్పటికి నా దగ్గర ఉండే డబ్బులు 120 రూపాయలు. 120 రూపాయలతో విమానంలో ప్రయాణం ఎవరైనా చేస్తారా అంటే ఎవరు చేయరు. కానీ 120 రూపాయలతో విమానంలో ప్రయాణం చేయడానికి వెళ్ళేటప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే దాదాపు 250 రూపాయలు 300 రూపాయలు బస్సుకో లేకపోతే కారుకు ఖర్చు అవుతుంది. కానీ ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మా కారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, మా కారులో మీరు వెళ్ళండి అని చెప్పారు. వెంటనే దేవునికి స్తోత్రం ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు అని నమ్ముచు కారులో ప్రయాణం చేశాను. రాజమండ్రి వెళ్ళిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ దిగిన తర్వాత నా చేతిలో కేవలం 120 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ 120 రూపాయలతో ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఎయిర్పోర్ట్లో కూర్చుని కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత బస్ దగ్గరికి వెళ్తే బస్ టికెట్ 250 రూపాయలు. 120 రూపాయలతో బస్సు ఎలా ఎక్కను? ఎక్కలే. ఆ చైర్స్లో కూర్చున్నాను. వెంటనే ఒక SMS నాకు వచ్చింది. ఏంటి తెలిసిన, నీ అకౌంట్లోకి 500 రూపాయలు వచ్చాయని. వెంటనే 500 రూపాయలు ఏటీఎం కార్డుకి వెళ్ళి, ఏటీఎం సెంటర్కి వెళ్ళి, ఏటీఎం బ్యాంక్కి వెళ్ళి 500 రూపాయలు తీసి బస్సు ఎక్కాను. 250 రూపాయల టికెట్ తీసుకున్నాను. వెంటనే ఆ 250 రూపాయల టికెట్ తీసుకొని నేను వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి బస్సు దిగిన వెంటనే ఆకలి అనిపించింది, భోజనం చేశాను. కేవలం ఇంకా 300 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఈ 300 రూపాయల దగ్గర పట్టుకొని రూమ్ కోసం వెళ్తే 500 రూపాయలు కట్టమని చెప్పాడు రూమ్ యజమాని. కానీ 500 రూపాయలు నా దగ్గర లేవు, 300 ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఆ రూమ్ దగ్గర నేను కొన్ని నిమిషాలు కూర్చున్న తర్వాత మరొక SMS వచ్చింది. ఏంటో తెలిసిన, మరొక 500 రూపాయలు వచ్చాయని. ప్రియమైన వాళ్ళారా, ఆ 500 రూపాయలు అక్కడ రూమ్ రెంట్ కట్టి 300 రూపాయలు జోబులు పెట్టుకున్నాను. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. 8:30 గంటలకు ఒక దైవజనుడు గుంటూరు నుంచి ఫేస్బుక్ చాటింగ్లోకి వచ్చాడు. వెంటనే చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు దాదాపు 11:30 గంటలు అయ్యింది. 11:30 గంటల తర్వాత ఆయన నన్ను అకౌంట్ నెంబర్ అడిగారు. వెంటనే నేను ఆయనకు అకౌంట్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 4:30 గంటలకు నా సెల్ ఫోన్లో మరొక SMS వచ్చింది, 5,000 రూపాయలు వచ్చాయని. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, 120 రూపాయలు ఫ్లైట్ ఎవరు ఎక్కరు, కానీ వెళ్ళాను. ఎందుకో తెలిసిన, నా దేవుడు సమస్తమును సమకూర్చువాడని. 5,000 రూపాయలతో తిరిగి కాకినాడకి వచ్చాను. కారణం ఏంటో తెలిసిన, నమ్మండి, దేవుని సన్నిధిని అనుభవిస్తా చెప్తా ఉన్నా. చాలామంది దైవజనులు ముందు చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సముఖంలో నేను మీ ముందుకు వస్తూ ఉన్నా. ప్రతిరోజు నా జీవితంలో అద్భుతమే, ప్రతి క్షణము నా జీవితంలో అద్భుతమే. రోజు దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు వృద్ధుల పరిచర్య కొరకు 3,000 నుంచి 5,000 రూపాయల దాకా ఖర్చు ఉంటుంది. ఏ రోజు నా దగ్గర డబ్బుల్లో నా సంఘము ఇస్తున్న కానుకలు కేవలము 300 రూపాయలు మాత్రమే వస్తాయి వారానికి, లేదా 500 రూపాయలు, లేదా 1000 రూపాయలు. నెలంతా కూడితే ఒక 2,000 రూపాయలు వస్తాయి. కానీ నెలకు 1,20,000 రూపాయలు ఖర్చు అవ్వడానికి దేవుడు తన ద్వారాలు తెరిచి పరిచర్యలు జరిపిస్తూ వచ్చాడు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు తెలుసా? మేము లెమన్ కాదు, విశ్వాసం మీద మనం నిలబడితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము చేసిన పని అది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అబ్రహాము జీవితంలో నూతనమైన క్రియలు మనం చూస్తున్నట్లుగా, నూతనమైన విధానంలో మనం ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సముఖంలో మనం ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరి మీద ఆధారపడి నడిచే ప్రయత్నం చేయడానికి వీలే. నేను అంటాను, వాక్యమును చూడు, ఖచ్చితంగా వాక్యాన్ని చూడు, గమనించు, వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకో. వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఫలిస్తుంది, అభివృద్ధిపరుస్తుంది. దానికి ఉన్న శక్తి నువ్వు అనుభవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గొప్ప దీవులు ఇవ్వగలిగిన గొప్ప సమర్థుడైన గొప్ప దేవుని సన్నిధిలో నీవున్నావు. నేను కేవలం అబ్రహాముకున్న విశ్వాసాన్ని మాత్రమే చెప్పాను. ఏ పేరు అయితే ఉన్నదో బైబిల్లో అదే పేరు కలిగిన నేను కనీసం కొంతైనా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 100% నెరవేరుస్తున్నానని చెప్పటం లేదు, కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే గొప్ప విజయాలు దేవుడు త్వరలో కాకినాడ పట్టణంలో మార్పులు తీసుకురాబోతున్నాడు. ప్రియమైన వారలారా, కాకినాడ పట్టణం మహాపట్టణం. కాబట్టి ఈ మహాపట్టణంలో ఒక మారుమూరు ప్రాంతంలో త్వరలో నేను ప్రజెంట్ ఆరాధన చేస్తున్న మందిరాన్ని కూడా మీకు చూపెడతాను. నేను చేస్తున్న పరిచర్యను మీకు చూపెడతాను.
త్వరలో మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ప్రియమైన వర్లరా, నేను ఎవరి మీద ఆధారపడను, అంతేకాదు ఎవ్వరికి భయపడను. కేవలం నా దేవునికి మాత్రమే. ఎవరి దగ్గర చేతులు కట్టుకుంటే అలవాటు నాకు లేదు, కానీ నా దేవుని దగ్గర మాత్రమే చేతులు కట్టుకుంటా. దేవుని సమ్ముఖంలో దేవుని చిత్త ప్రకారంగా ఉండే ప్రయత్నం మనం చేస్తే ఆయన చిత్తాన్ని నిపక్షంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అబ్రహాం జీవితంలో పొందుకున్న వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చాడు. అబ్రహాంతో చెప్పాడు, జనములకు తండ్రిగా ఉంటావు, కాబట్టి నిన్ను కూడా జనములకు తండ్రిగా చేస్తాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ కాంతి ఛానల్ ద్వారా దేవుని సమ్ముఖానికి రమ్మని నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాం. మీరు ఎవ్వరికి మీ వ్యక్తిగత విషయాలు పంచొద్దు, ఎవరికి చెప్పొద్దు, కనీసం నాకు కూడా చెప్పే ప్రయత్నం చేయొద్దు. మీరు దేవునికి చెప్పండి. అబ్రాము మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలిసిన, బలిపీఠమును కట్టి దేవుని సమ్ముఖంలో మోకరెళ్ళి ప్రార్థన చేసేవాడు. కనీసం తన భార్యకు కూడా చెప్పినట్లు నాకు కనిపించలే, కాబట్టి నీవు కూడా అది చెయ్యి. దేవుని సన్నిధిలో మోకరెళ్ళు ప్రార్థన చెయ్యి. అద్భుతమైన కార్యాలు, అనుభూతులను దేవుడు నేను తీసుకెళ్ళిపోతాడు. ఆయన సమర్థుడు, ఏదైనా చేస్తాడు. ఆ సమర్థుని చేతిలో నీవున్నావు. కాబట్టి ఇతరుల వైపు చూసే నేత్రాలు నువ్వు మానివేసుకొని దేవుని వైపు చూసే నేత్రాలు కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు చేసే కార్యాలు మామూలుగా ఉండవు, నువ్వు ఊహించలేవు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాంకి ఇచ్చిన ఇస్సాకు చాలా సామాన్యుడు కాదు, ఎందుకో తెలిసిన ఘనమైనది. అందుకని అబ్రహామును అడిగినప్పుడు ఇస్సాకు తన పరిచర్య ఎలాంటిదో తెలుసా మీకు? ఘనమైన పరిచర్య చేశాడు. ఫర్దర్ దినాల్లో మీరు అది కూడా చూడబోతున్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ప్రత్యేకమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మాట్లాడడానికి మీరు కృప చూపించారు. బైబిల్ ప్రభ ధ్యానం చేయడానికి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాస మీద నిలకడగలిగి జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ మోసా అబ్రహాం గారి వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ మోసా అబ్రహాం, దుమ్మలపేట బీచ్ రోడ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9908972752 మరియు 8522959111. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.